తెలంగాణలో పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకం సేవలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి పూర్తిగా నిలిచిపోతున్నాయి. అవును, మీరు విన్నది నిజం. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దాదాపు 350కి పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి రావాల్సిన 1400 కోట్ల బకాయిలు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పలుమార్లు చర్చలు జరిపినా బకాయిలు విడుదలలో ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ తెలిపారు. అందుకే ఈ సమ్మెకు దిగవలసి వచ్చిందని వారు చెబుతున్నారు. ఏడాదికి పైగా పెండింగ్ లో ఉన్న ఈ బకాయిల వల్ల ఆసుపత్రిలో జీతాలు ఇవ్వలేకపోతున్నామని, మందులు కొనుగోలు కష్టమవుతుందని తెలిపారు. మరి ఇప్పుడు పేదల పరిస్థితి ఏంటి? డయాలసిస్, అత్యవసర చికిత్సల కోసం ఎదురు చూస్తున్న వారికి దిక్కెవరు? ప్రభుత్వ ఆసుపత్రులపై భారం పెరగనుంది. పేదలకు కార్పొరేట్ వైద్యం అన్న హామీ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.